హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఆంధ్ర స్టైల్ ఉలవకట్టు తయారీ విధానం చూద్దాం. కళాయిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేయించుకోవాలి. ఇలా వేయించిన దానిలో నిలువుగా కట్ చేసిన ఆనియన్ వేసుకోండి. పెద్ద సైజు అయితే 1 వేసుకోండి, చిన్నవైతే 2 వేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా అయిపోతుందండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి వేయించుకొని మనం చాలా సులువుగా చేసుకునే పద్ధతిలో నేను చేసి చూపిస్తాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకున్నాను. వీటిని నిలువుగానే కట్ చేశాను. కొంచెం పసుపు వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసాను. తగినంత కారం వేసుకున్నాను. 1 స్పూన్ వేసాను. పులుపు తక్కువగా ఇష్టపడేవారైతే నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. చింతపండు 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టాను. ఈ వాటర్ మరిగేలోపు మనం ఉలవ పిండి తయారు చేసుకుందాం. నేను ఇక్కడ 3 స్పూన్లు తీసుకున్నాను. దీన్ని పల్చగా కలుపుకోవాలి. వాటర్లోని చేతితోనే కలుపుకోండి. వాటర్ మరుగుతుంది కదా, ఇలా పల్చగా కలిపిన తర్వాత ఈ మరిగే వాటర్లో వేసేయండి. ఇలా వేసేసుకుంటే మనకి ఇంత పల్చగా రావాలి మరిగేటప్పుడు. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పల్చగా ఉన్నప్పుడు దించేసామంటే చల్లారేటప్పటికి ఇంకా దగ్గరగా అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిండి ఇంట్లో ఉంచుకుంటే మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మనం చాలా సులువుగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.